రాజ్యాంగ హోదాలో ఉన్న స్పీకర్ను ముఖ్యమంత్రిని అవమానిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ఓవైపు రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెబుతుంటే దాన్నే అవమానపరుస్తూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి విపక్ష నాయకులు ఉండటం రాష్ట్రానికే దురదృష్టకరమన్న అద్దంకి చేసింది తప్పు అని భావించి క్షమాపణ చెబితే బాగుంటుందని హితవు పలికారు. భారత రాజ్యాంగ అమలు దినాన రాజ్యాంగ హోదాల్లో ఉన్న ముఖ్యమంత్రిని స్పీకర్ గారిని అవమానపరుస్తున్న కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పు. ఎందుకంటే రాజ్యాంగబద్ధ హోదా సభాపతి, సభలో నువ్వు ఒక సభ్యుడివే. సభాపతిని ధృతరాష్ట్రంతో పోల్చడం అనేది ఏ సంస్కారం, ఏ సంస్కృతి, ఎవడు నేర్పింది? ఇదేనా రాజనీతి? ఇదేనా మీకు తెలిసిన రాజకీయం? ఇలాంటి ఒక అహంభావ ధోరణి ఉండడం వల్లనే మీకు ఈ స్థితి వచ్చిందని ఇప్పటికీ తెలుస్తలేదా? ఇలా 10 మంది ముందు చర్చ పెడుతున్నావు కదా, మరి 39 మందిని మీరు చేర్చుకున్న రోజు మరి మిమ్మల్ని ధృతరాష్ట్రుని దాటి ఏమనాలి? మరి